మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా అనే చర్చకు నిర్మాత నాగవంశీ తెరదించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన కింగ్డమ్ రిజల్ట్పై స్పష్టతనిచ్చారు. ఈ సినిమా వసూళ్లు, నిజమైన బాక్స్ ఆఫీస్ స్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విజయ్ దేవరకొండ నటించిన చివరి చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ విలక్షణమైన నటనతో అదరగొట్టారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటించింది. రిలీజ్కి ముందు కింగ్డమ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ రిలీజయ్యాక ఆ అంచనాలని పూర్తిగా అందుకోలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ విషయంలో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ చిత్రం నిరాశపరిచినట్లు వార్తలు వచ్చాయి. ట్రేడ్ పండితులు కింగ్డమ్ చిత్రాన్ని ఫ్లాప్గా డిసైడ్ చేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ అసలు కింగ్డమ్ మూవీ రిజల్ట్ ఏంటి, హిట్టా ఫ్లాపా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు కింగ్డమ్ మూవీ ఫ్లాప్ అని ప్రస్తావించగా నాగవంశీ ఖండించారు. కింగ్డమ్ మూవీ ఫ్లాప్ కాదు. యుఎస్లో కింగ్డమ్ చిత్రం $1.8 మిలియన్ వసూలు చేసింది. ఆ సినిమాని ఫ్లాప్ అని ఎలా అంటారు? నైజాంలో 11 కోట్ల వరకు రాబట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే చాలా బెటర్గా వసూళ్లు వచ్చాయి. జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా. విజయ్ దేవరకొండ క్రేజ్, అనిరుద్ సంగీతం, ట్రైలర్తో విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని మూవీ రీచ్ కాలేదు. కానీ ఫెయిల్యూర్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. కింగ్డమ్ మూవీ మేము అమ్మిన రేట్లకు దాదాపు అన్ని ఏరియాల్లో 70-90% వరకు రికవరీ సాధించింది. బహుశా బయ్యర్లకు 10% లాస్ వచ్చి ఉండొచ్చు. మా లెక్కల ప్రకారం కింగ్డమ్ మూవీ అబౌవ్ యావరేజ్. ఫ్లాప్ అయితే కాదు అని నాగవంశీ అన్నారు. కింగ్డమ్ తర్వాత నాగవంశీకి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 చిత్రాన్ని నాగవంశీ భారీ రేటుకి దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులని 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ వార్ 2 మూవీ డిజాస్టర్ కావడంతో నాగవంశీకి 40-50 కోట్ల వరకు లాస్ వచ్చిందనే టాక్ వినిపించింది. మొత్తంగా కింగ్డమ్ మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్పై అనేక అపోహలు నెలకొన్నాయి. నాగవంశీ వివరణతో సినిమా స్థితిపై స్పష్టత వచ్చింది. ఇది ఫ్లాప్ కాదని, అబౌవ్ యావరేజ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు